హలో ఫ్రెండ్స్, శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో గౌతమ్ బుద్ధుని స్తూపం ఉంది. ఇది 3 నుంచి 4వ శతాబ్దానికి సంబంధించిన స్తూపం. ఇది అసలు గౌతమ్ బుద్ధుని స్తూపం ఇక్కడ ఎందుకు ఉంది, మన కళింగపట్నంలో కట్టవలసిన అవసరం ఏముంది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మా ఛానల్ని ఇప్పటికొచ్చి ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. కళింగపట్నంను కళింగ రాజ్యమును ఒక్కల రాజ్యం అని కూడా అనేవారు. బుద్ధుడు జ్ఞానోదయమైన 7వ వారం ఈ ఒక్కల దేశానికి సంబంధించిన 2 రాజులు బల్లిక కలిసార అనేవాళ్ళు బుద్ధుని దగ్గరికి వెళ్ళి తేనె అన్నము ఇస్తారు. దాన్ని బుద్ధుడు స్వీకరించి వాళ్లకు 8 కుర్చీల జుత్తు అనేది ప్రసాదిస్తారు. ఆ 8 కుర్చీల జుత్తుని కళింగపట్నంలో ఒక పెద్ద గౌతమ్ బుద్ధుని స్తూపం కట్టి అందులో భద్రపరుస్తారు. అందుకే ఈ స్తూపాన్ని కేశ స్తూపం అని కూడా అంటారు. ఈ బౌద్ధ స్తూపాలను చాలా పవిత్రంగా చూస్తారు. ఈ బౌద్ధ స్తూపాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుంది అనేది వాళ్ళ నమ్మకం. ఈ గౌతమ్ బుద్ధుని శిష్యు బృందం అన్ని కూడా వీటిని చాలా జాగ్రత్తగా పరిచేవారు. ఇప్పటికి కూడా 3వ శతాబ్దంలో కట్టిన ఈ బౌద్ధ స్తూపాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఎంత ప్లానింగ్గా కట్టారంటే ఇది నేను పరిశీలించినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం కట్టే బిల్డింగ్స్ సేవ్ కూడా 4 రోజుల్లో సంవత్సరం తర్వాత పిచ్చి ఊడిపోతూ ఉంటాయి. కానీ 3వ శతాబ్దంలో అప్పుడు ఐరన్ లేదు, సిమెంట్ లేదు, ఏమీ లేకపోయినా సరే ఒక కాల్చిన ఇటుక అండ్ సున్నం. ఆ సున్నం ఏంటంటే గానుగుతో తయారు చేసిన సున్నంతో అది కట్టారు కాబట్టి అది పెచ్చులు ఇలా తీసినా సరే రాకుండా చాలా నీట్గా ఎంతో ప్లానింగ్గా కట్టారు. అద్భుతంగా కట్టారు. మీరందరూ చూడాల్సిన ప్రదేశం అది. బుద్ధుడు ఒకటే చెప్తాడు, మనిషికి కోరిక అనేది చాలా నిమిత్తంగా ఉండాలి. అసలు కోరిక అనేది ఉండకూడదు. కోరిక లేనప్పుడు అసలు మనుషుల మధ్య గొడవలే ఉండవు అనేది చెప్తాడు. చాలా మంచి విషయం అది. ఆ కోరికల వల్ల విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి. అందుకని ఎందుకంటే మంచి విషయాలని మీరు తెలుసుకోవడానికి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో చాలా షార్ట్గా ఉంది కాబట్టి ఇంకా ఫుల్ వీడియో నేను చేసేటప్పుడు ఇంకా గౌతమ్ బుద్ధుని గురించి మంచి విషయాలు మీకు నేను చెప్తాను. ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం పరితపించే ఛానల్ PRTV సామాన్యుడి గొంతు.